నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కుసులవాడ గ్రామ పంచాయతీ అంతా కూడా గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెదేపాలో చేరడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా ఉన్నటువంటి వైకాపా నేతలు అందరూ కూడా తెదేపాకండు కట్టుకోబోతున్నారు, ఇది ఇంకా కొనసాగబోతోంది అని చెప్పేసి అని అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా ఉన్నటువంటి వైకాపా నేతలు అందరూ కూడా తెదేపాకండు కట్టుకోబోతున్నారు, ఇది ఇంకా కొనసాగబోతోంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు కొవ్వాడ కూడా జాయిన్ అవుతున్నారమ్మా. దుక్కువానిపాలెం అని అక్కడ ఇల్లిపిల్లి ముసలయ్య అనే ఆయన నాయకుడు, వైసీపీ నాయకుడు. అక్కడ ఆయనకి అదే కండువా కప్పి, పసుపు కండువా కప్పి ఆహ్వానించారు. ఇది కాకుండా సర్పంచ్, గ్రామ సర్పంచి, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ జాయిన్ అవుతున్నారు, అంటే తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఎక్కడ సాగుతోంది? విశాఖపట్నంలో సాగుతోంది. భీమిలి అక్కడ దగ్గరే, భీమిలిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ ఆయన సభ కూడా జరగలేదు, అంటే పబ్లిక్ మీటింగ్ జరగలేదు. జరగకుండా ఆయన సీనియర్ నేతల్ని కలవటానికి వెళ్తున్నాడు ఆయన. దీన్ని అప్పుడు మీకు అర్థమవుతుంది కదా, దీన్ని ఎలా తీసుకోవాలి అనే దానికి ఇదొకటి మనం చెప్పుకోవచ్చు. సో ఒక పక్క ఆయనకి గెలుపు లేదు, ఓటమి భయం ఉంది అని మనం ఒక పక్క చెప్పుకుంటున్నాం. ఈలోగా ఇప్పుడు ఇంకా ఎన్నికలకి ఇంకెంత మనకి 13వ తారీఖు, మే 13 మనకి ఎన్నిక. మే 13 ఎన్నికంటే ఇవాళ అప్పుడే 22, ఇంకా 21 రోజు ఉంది. 21 రోజుల ముందు ఈ విధంగా జరుగుతోంది మనకి, అంతే కదా? ఈ విధంగా జరుగుతోంది మనకి. 19 అదొక 2, 21 రోజులు కరెక్ట్గా. సో 21 రోజుల ముందు చేరికలు జరుగుతున్నాయి లాస్ట్ మినిట్లో కూడా. ఇది ఆరంభం అనుకోవచ్చు మనం. ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేరికలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయిందమ్మా, వైసీపీ వాళ్ళకి విషయం అర్థమైపోయింది. నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం నెగ్గము. ఇప్పుడు ఏదో చెప్తారు చూడండి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలని. సో ఇప్పుడు అవకాశం దొరికింది వాళ్ళకి, ఇప్పుడే జంప్ అయిపోతున్నారు. ఇప్పుడు తర్వాత ఎవరు చేర్చుకోరు కదా, ఇప్పుడు ఓడిపోయాక ఎవడు చేర్చుకోడు. అది ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటే, అందుకని ముందుగా చేరికలు మొదలైపోయాయి. అందుకోసమే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్లో మొహం చూపించలేకపోతున్నాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు, ఇవాళ ప్రజల్లోకి వస్తున్నాడు. ఏం చెప్తాడు, ఏం చూపిస్తాడు ఆయన? ఇప్పుడు దోచుకోవడం అయిపోయింది, అంతా పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప సంపదను పోగేయడం చేయలేకపోతున్నాడు. సంపద ఏది? సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఏమన్నా పెట్టాడా? పరిశ్రమలు పెట్టాడా? వైజాగ్ రాజధాని అంటాడు, అమరావతి రాజధాని అంటాడు, మరొకటి రాజధాని అంటాడు. అందరికీ అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏదో మనకి బైస్కోప్లో బొమ్మలు చూపించేవాళ్ళు, మీకు గుర్తుంటే చిన్నప్పుడు, మీరు చూసారో లేదో నాకు తెలియదు. బైస్కోప్ అని తీసుకొచ్చేవాడు, అందులో మనకి చూపిస్తాడు అన్నమాట, బొమ్మలు చూపిస్తాడు. ఇంకో లోకల్లోకి వెళ్ళిపోతాం. అట్లాగా ఈయన ఇది రాజధాని, అది రాజధాని, ఇంకే ఉందని అరచేతులు అందరికీ చూపించేశాడు. ఆ బైస్కోప్ కూడా చూపించేశాడు. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. అక్కడేమో రిషికొండ కొట్టేశాడు శుభ్రంగా. న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయో అన్నింటినీ వీళ్ళు శుభ్రంగా అమ్మేసుకుంటున్నారు. ఇసుక అయిపోయింది, మట్టి అయిపోయింది, మశానం అయిపోయింది, ఇంకేం మిగిలిందో మనకు తెలియదు. తాకట్లు అయిపోయాయి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు. రాష్ట్రం ఎలా ఉందంటే అల్లకల్లోలంగా ఉంది. అప్పులు తెస్తున్నారు, పెట్టని కొట్ట పొయ్యిలో పెట్ట, అట్లాగే ఉంది పరిస్థితి. సో ఇవన్నీ గమనించి నాయకులందరూ ఏదో తొందరపడి ఒక కోయిల ముందే కూసిందిలాగా వీళ్ళు తొందరపడిపోయి, కుయ్యడం కాదు ఇక్కడ, జంప్ చేసేస్తున్నారు. పార్టీలోంచి తెలుగుదేశానికి జంప్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ఇప్పుడు గెలుస్తుంది అనేది నాయకులకి అర్థమైంది, కార్యకర్తలకి అర్థమైంది, ప్రజలకి అర్థమైంది. సో అంటే అలా ఇప్పుడు ప్రజెంట్ భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల వైకాపా నాయకులు అందరూ కూడా తెదేపాలో చేరడం, ఇది జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు అసలు మనకి ముందుగానే సంకేతాలు వచ్చేసాయి, టాక్ కూడా నడుస్తుంది మనకి. ఏమని? ఇప్పుడు మీరు మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, భీమిలి, విశాఖపట్నం డెఫినెట్గా తెలుగుదేశం వేవ్ ఉందని అది ముందే వచ్చేసింది టాక్. అందుకు సంకేతాలు ఇవన్నీ మనం చెప్పుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డికి కూడా భయం ఉంది. భయం ఉండబట్టే ఆడవాళ్ళతోటి గెలిచాడమ్మా, ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని. ఇప్పుడు తల్లి కూడా వెళ్ళిపోయాక విమలమ్మని తెచ్చుకున్నాడు ఇప్పుడు కొత్తగా. ఆ విమలమ్మ అన్న ఆవిడ ఈ ప్రతి జిల్లా తిరుగుతోంది. ఆవిడ తిరగటమే కాకుండా ఆవిడ ఏం చేస్తోంది, చర్చిలకు వెళ్ళి చర్చిల్లో ఆవిడ రాజకీయ ప్రసంగాలు చేస్తోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఇన్ని దాన్ని ఏమంటారు, వీళ్ళందరికీ పథకాలు ఇచ్చాడు,
చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరు ఓటు వేయండి అని ఆవిడ బైబిల్ పట్టుకుని చర్చిలో ఆవిడ రాజకీయ ప్రసంగాలు చేస్తుంది. సో ఇప్పుడు ఆయనకున్న ఏకైక అస్త్రం విమలమ్మ అనమాట. నెక్స్ట్ భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి ఎక్కడైనా ప్రచారం చేసింది? ఆవిడ ఏ జిల్లాకైనా వచ్చిందా? ఒక్క ఆవిడ పులివెందులు కాదు కడప వెళ్తానంటోంది, అది కూడా అవినాష్ రెడ్డి కోసం. అంతే తప్ప ఇంతవరకు ఆవిడ ఎక్కడా చేయలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే అయోమయ స్థితిలోనే ఉన్నాడు ఆయన. సింహం సింగిల్గా వస్తుందని సజ్జలు అంటాడు. సింహం సింగిల్గా వస్తే ఏమిటి, రాకపోతే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ముళ్ళ పందులైనా, వీళ్ళు హైనాలైనా, గుంటనక్కలైనా, మరొకటైనా వీళ్ళందరూ ఒక కూటమిగా ఎందుకు ఏర్పడ్డారు? ప్రజలకు మంచి చేయాలి, ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి అని. అందుకోసమే చిరంజీవి మద్దతు ప్రకటించారు. అంతేనా జరిగింది. సో దీనికి వీళ్ళు ఇట్లా మాట్లాడటం అనేది తప్పు. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఫ్యూచర్ అయితే ఇంకేం లేదమ్మా. నెక్స్ట్ మరి ఏం చేస్తాడో చూడాలి. ఓడిపోయాక ఆయన విదేశాలకు పారిపోతాడా, లేకపోతే ఉండి కేసులు ఎదుర్కొంటాడా? ఒక విజయ్ మాల్యా ఇంకెవరో ఉన్నారు కదా బ్యాంకులంతా ఎగ్గొట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళలాగా ఈయన పారిపోతాడా, లేకపోతే నిలబడి నీళ్లు తాగుతాడా? మనం చూడాలి. అంటే కంటిన్యూగా ఒకదాని తర్వాత అంటే ఒక గ్రామానికి చెందిన తర్వాత ఇంకో గ్రామానికి చెందిన వైకాపా నేతలు ఇలాగా టీడీపీలో చేరడం అనేది అంటే ఆల్మోస్ట్ ఇంకా వైకాపా తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి తెదేపాలో చేరితేనే బెటర్, మనకి కొంచెం పొలిటికల్గా లైఫ్ అనేది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటే మరి దీనికి ఎలా అడ్డుకట్ట వేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అడ్డుకట్ట వేయడానికి ఇంకేం లేదమ్మా. ఇప్పుడు లాస్ట్ మినిట్కి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళని ఎంతవరకు మనం పట్టుకుని ఆపగలం? నా దగ్గర సత్తా ఉంటే ఆపగలను. నా దగ్గర ఏం సత్తా ఉంది? ఇప్పుడు డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బు కాదు కదా ఇక్కడ. రాజకీయ భవిష్యత్తు ముఖ్యం ప్రజలకి. ఇప్పుడు చిన్న నాయకుడు అయినా కూడా ఏం ఆలోచిస్తాడు? భవిష్యత్తులో నాకు ఏదైనా మంచి ఒక పొజిషన్ వస్తే బాగుంటుంది అనుకుంటాడు. ఇప్పుడు పార్టీయే గెలవనప్పుడు నువ్వు డబ్బు ఇస్తే డబ్బు అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా పదవులు కావాలి తప్ప డబ్బు అవసరం లేదు. సో అందుకని ఈయన ఏ ప్రలోభాలు పెట్టినా జనాలు ఒప్పుకోరు, అవసరం లేదు వాళ్ళకి. అందుకని ఇది ఒక వైరస్ లాగా ఒకళ్ళు వెళ్తే రెండో వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అంటే ఆ నాడి పట్టుకున్నారు కాబట్టి కళ్ళు మూసుకుని వాళ్ళు పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వచ్చేస్తారు. ఇది స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎవడో అడగలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా, నీతో పాటు ఇంకో 10 మంది వస్తున్నారు, నువ్వేం రమ్మని చెప్పట్లా. వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుని వాళ్ళు తెలుగుదేశంలోకి జాయిన్ అవుతున్నారు అంతే. ఓకే. అంటే అసలు ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో అంటే గంటా శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మొగ్గు చూపి వస్తున్నారా, లేకపోతే కూటమిని చూసి వస్తున్నారా? అసలు ఏ కారణాలు అయి ఉండొచ్చు అంటారు? అన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు ఒక పక్క ఉన్నారు, జనసేన ఇంకో పక్క ఉంది, బీజేపీ కూడా చేరింది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది ప్రతి చోట. సో గంటా శ్రీనివాసరావు గారిని చూసి వస్తున్నారు, ఈ కూటమిని చూసి వస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వస్తున్నారు. అంటే ఎన్నికలు ఇంకా 20 రోజులే ఉంది పోలింగ్కి, కరెక్ట్గా 20 days 21st డే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో వైకాపాకు చెందినటువంటి చాలా మంది నాయకులు భీమిలి నియోజకవర్గంలో దేవాలయ చేరడం జరుగుతుంది. సో ఒక గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం చాలా మంది ఇలా కంటిన్యూ చేరికలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. చూద్దామండి ఇది ఎంతవరకు ఆగుతుంది, ఎక్కడితో ఆగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.